నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. తూర్పు తీరంలో ప్రముఖ కేంద్రంగా వెలుగొందిన చారిత్రక ఓడరేవు పట్టణం బందరు. అదే కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం. అంతటి ప్రాధాన్యత ఉన్న నౌకాశ్రయం కాబట్టే పునరుద్ధరించాలని బందరు ప్రజలు 3 దశాబ్దాలుగా కోరుకుంటున్నారు. 15 ఏళ్ల నుంచి ఆ ప్రాంతం ఆక్వా ఎగుమతుల కేంద్రంగా మారింది. నౌకాశ్రయం డిమాండ్ మరింత ఊపందుకుంది. నౌకాశ్రయ నిర్మాణానికి అనుమతి అయితే దొరికింది గాని అడుగడుగున అడ్డంకులే. పనులకు పునాది పడి 4 ఏళ్లైనా నిర్మాణం అడుగు కూడా ముందుకు కదలలేదు. గుత్తేదారు సంస్థలు మారాయి. ఓ దశలో బందరు నుంచి నౌకాశ్రయం తరలించాలని చూశారు. భూసేకరణ దగ్గర నిర్మాణానికి లంగరు పడిపోయింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికి 2 సార్లు మాటిచ్చి తప్పారు. కృష్ణా జిల్లా వాసులు ఆందోళనలు, బందులు నిర్వహించారు. మచిలీపట్నం కోనేరు సెంటర్లో 2010 డిసెంబర్ 15న మొదలైన దీక్ష గత శుక్రవారానికి 500 రోజులు పూర్తయింది. ఇన్ని ఆందోళనల మధ్య ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం మచిలీపట్నం పర్యటనకు మళ్లీ మాటిచ్చేందుకు వస్తున్నారు. బందరు పోర్టుకి శంకుస్థాపన చేసి ఈ ఏప్రిల్ 23కి 4 ఏళ్లు పూర్తయ్యాయి. కాలం కరిగిపోయింది. నిర్మాణం పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కోస్తా జిల్లాల సమగ్రాభివృద్ధికి ఉపయోగపడుతుందనుకున్న పోర్టు పనుల తీవ్ర జాప్యానికి నిరసనగా 3 ఏళ్లుగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. భూసేకరణే సమస్యగా మారిందని పనులు దక్కించుకున్న సంస్థలు, ప్రభుత్వం కుంటి సాకులు చెప్తూ తప్పించుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు దాదాపు 500 దాకా దీక్షలు చేశాయి. ప్రభుత్వంలో చలనం లేదు సరికదా, ఇప్పటికీ నిర్మాణ విషయంలో స్పష్టమైన నిర్ణయం లేదు. నౌకాశ్రయ నిర్మాణం ప్రారంభిస్తామని కృష్ణా జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి హామీలు ఇస్తూనే ఉన్నారు. ఆ హామీలు బుట్టదాఖలు అవుతూనే ఉన్నాయి. ఇంత వివాదానికి కారణమైన బందరు పోర్టు నిర్మాణం వెనక జరిగిన పరిణామ క్రమం పరిశీలిస్తే బందరు ప్రజల ఆకాంక్ష తీర ప్రాంత జిల్లాల అభివృద్ధికి అనుకూలమైన పోర్టు నిర్మాణంపై ప్రభుత్వంలో కదలిక రాగానే సమగ్ర అభివృద్ధి బాటలు పడినట్లేనని అందరూ భావించారు. కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతికి బందరు పోర్టు అనుకూలం. ఈ కారణంతోనే ప్రైవేటు సంస్థలు పోర్టు నిర్మాణానికి ముందుకొచ్చాయి. రాను రాను ఆ కలలు కల్లలే అయ్యాయి. ఇప్పటికీ మేము సీఎం గారికి చెప్పేది ఒకటే, మీరు ప్రకటనలకే పరిమితం కాకుండా కార్యరూపం జారీ చేయాలా, భూసేకరణ నోటిఫికేషన్ కూడా జీవో జారీ చేయాలి. చాలా పగడ్బందీగా అతి త్వరలోనే బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం అయ్యేలా మీరు చిత్తశుద్ధితో కృషి చేయాలి. అంతేగాని దీని వెనుక రాజకీయ కారణాలతో దీన్ని ఒక డ్రామాలాగా మాత్రం మీరు మార్చొద్దు అని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. బందరులో నౌకాశ్రయ నిర్మాణానికి ఆది నుంచే అడ్డంకులు ప్రారంభమయ్యాయి. అక్కడ ఓడరేవు నిర్మించాలంటే సాంకేతిక సమస్యల వల్ల ఎక్కువ వ్యయం అవుతుందని ప్రభుత్వం కొత్త వాదనలు తీసి నిర్మాణ స్థలాన్ని బందరు నుంచి గుగిలేరుకు మార్చాలని భావించింది. ఈ నిర్ణయం వివాదానికి దారితీసింది. బందరులోనే పోర్టు నిర్మించాలంటూ కృష్ణా జిల్లాలో ఉద్యమాలు మొదలయ్యాయి. విపక్షాలతో పాటు స్వపక్షం నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో బందరులోనే ఓడరేవు నిర్మించేందుకు అప్పటి ప్రభుత్వం అంగీకరించింది. నౌకాశ్రయ నిర్మాణ సంస్థకి 6,000 ఎకరాలు కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కాంట్రాక్టుని మైటాస్కు అప్పగించారు. 2008 ఏప్రిల్ 23న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ శంకుస్థాపన చేశారు. కాంట్రాక్ట్ దక్కించుకున్న మైటాస్ సంస్థ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని చేతులెత్తేయడంతో మరో 2 ఏళ్ల కాలం కరిగిపోయింది. ఆ తర్వాత 2010 ఏప్రిల్లో పోర్టు పనులు నవయుగ సంస్థకు వెళ్లాయి. ఆ తర్వాత రాజకీయ పీఠముడులు పడ్డాయి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో భూసేకరణ సంక్లిష్టతల మధ్య అడుగు ముందుకు పడలేదు. పాలకుల నిర్లక్ష్యానికి ప్రజాప్రతినిధులు చేష్టలుడిగి చూశారు. మొత్తం భూములు అప్పగించే వరకు పనులు ప్రారంభించేది లేదని
గుత్తేదారు సంస్థ మొండికేసింది. నిజానికి నిర్మాణ సంస్థే భూసేకరణకు అవసరమైన నిధులు సమకూరుస్తామని చెప్పినా ప్రభుత్వమే మీనమేషాలు లెక్కించింది. ప్రైవేటు భూముల పరిహారం విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు అఖిలపక్షం సిద్ధమైన సర్కారు నుంచి స్పందన రాలేదు. గత ఏడాది ఫిబ్రవరిలో బందరు వచ్చిన ముఖ్యమంత్రి 45 రోజుల్లో పోర్టు సమస్యను ఓ కొలిక్కి తెస్తామంటూ హామీ ఇచ్చారు. రోజులు గడిచిపోయాయి. హామీ బందరు సముద్రంలో కలిసింది. మళ్లీ గత జూన్లో కృష్ణా జిల్లాలో పర్యటించిన కిరణ్ కుమార్ రెడ్డి 15 రోజుల్లో స్పష్టమైన ప్రకటన చేస్తామంటూ మరో హామీ గుప్పించారు. అది బుట్టదాఖలైంది. ఈలోపే నవయోగాపై సిబిఐ విచారణ జరుగుతున్నందున ఏమీ చేయలేమని గత డిసెంబర్లో ముఖ్యమంత్రి మరోసారి ఓడరేవు ఆశలపై నీళ్లు చల్లారు. ఇలాంటి అస్పష్ట ప్రకటనల మధ్య నౌకాశ్రయం త్రిశంకు స్వర్గంలో పడింది. ఇలాంటి పరిణామాల మధ్య పోర్టు పనులు నిలిచిపోయి 4 ఏళ్లు గడిచిపోయాయి. గతంలో కూడా రచ్చబండకు వచ్చినప్పుడు 15 రోజుల్లో పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం చేస్తామని చెప్పారు. 15 రోజులు పోయింది, నెల పోయింది, 6 నెలలు పోయింది, సంవత్సరం అవుతా ఉంది. కాబట్టి మళ్ళీ కూడా అటువంటి ప్రకటనలు కాకుండా నిజాయితీతో, చిత్తశుద్ధితో, అంకితభావంతో పోర్టు నిర్మాణ పనులు ఎప్పుడులోగా ప్రారంభిస్తారు, మచిలీపట్నానికి పోర్టు ఎప్పుడులోగా తీసుకొస్తారు. భూసేకరణ విషయంలో ప్రభుత్వం అత్యంత జాప్యం ప్రదర్శించింది. ఒప్పందం ప్రకారం పోర్టు నిర్మాణానికి నవయుగ సంస్థకు 6,262 ఎకరాల భూమిని 30 ఏళ్ల లీజు ప్రాతిపదికన అప్పగించాల్సి ఉంది. మచిలీపట్నం మండలంలో ఇప్పటి వరకు 1,500 ఎకరాల భూమిని మాత్రమే గుర్తించారు. మరో 4,500 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించాల్సి ఉంది. దేశంలో అన్ని నౌకాశ్రయాలు 2,000 ఎకరాల లోపే ఉంటే బందరులో అన్ని వేల ఎకరాలు ఎందుకన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ భూముల కేటాయింపు అనేది పెద్ద భూపందేరంగా జరుగుతూ ఉంది. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 16 పోర్టులుంటే మ్యాక్సిమం ఇచ్చింది ఇప్పటికీ 1,545 ఎకరాలు మాత్రం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో. కానీ వాళ్ళ బందర్ పోర్టుకు వచ్చేసరికి మొదటి నుంచి కూడా 6,000 ఎకరాలు కావాలని చెప్పేసి ఈ భూమిని దారాదత్తం చేయడానికి పెద్ద ఎత్తున ఇక్కడ స్కీమ్ జరుగుతూ ఉంది. జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కానీ ప్రజల కోసం కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయట్లేదు. ఇవాళ 4,800 ఎకరాలు భూమిని కేటాయిస్తామని చెప్పేసి ముందుకు రావటం, దీని మీద పెద్ద ఎత్తున కుంభకోణం మాత్రం దీంట్లో ఉంది. దీంట్లో కేటాయించాల్సిన, సేకరించాల్సిన భూమిపై ప్రభుత్వానికే స్పష్టమైన ప్రణాళిక లేదు. నిర్మాణ సంస్థకు ఇప్పటి వరకు అప్పగించింది 412 ఎకరాలు మాత్రమే. మరో 1,623 ఎకరాలను అప్పగించాలని సాధికార సంస్థ 2009 జూలైలోనే లేఖ రాసినా ఆ పని పూర్తి కాలేదు. అవసరమైన భూమి అందుబాటులో లేని కారణంగా ప్రైవేటు భూమిని సేకరిస్తున్నామని 2010 మార్చిలోనే అప్పటి కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. నిర్మాణానికి అవసరమైన భూమిలో 3,051 ఎకరాల ప్రైవేటు భూమి, 167 ఎకరాల అసైన్డ్ భూమి, 1,047 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని తేల్చారు. సిఆర్జెడ్ పరిధిలో ఉన్న ఈ భూములు కేటాయించాలంటే కేంద్ర ప్రభుత్వంతో పాటు పర్యావరణ, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అనుమతులు కూడా పొందాల్సి ఉంది. ప్రభుత్వ పరంగా ఉన్న ఈ ఇబ్బందుల్లో ఏ ఒక్కటి పరిష్కారం కాలేదు. ఆ దిశగా ప్రభుత్వం చొరవ తీసుకోలేదు. గత 15 సంవత్సరాలుగా పోర్టు ప్రారంభిస్తామని చెప్పి రాజకీయ పార్టీలు, రకరకాల పార్టీలు మారినా కూడా దాని మీద ఎవరు పూర్తి శ్రద్ధ తీసుకోకుండా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం అని, మనీ ప్రాబ్లం అని, లేకపోతే ఒక కంపెనీతో ఇంకొక టెండర్ ప్రాబ్లం, ఏదో ఒక వంకతో ఇవాళ ఈ పోర్ట్ అనేది గత 10 సంవత్సరాలుగా ఎటువంటి పురోగతి లేకుండా ఎక్కడ ఉందంటే అదే ఉన్న పరిస్థితి ఏర్పడింది. బందర్ పోర్ట్ రావడం వల్ల ఏమవుతుందంటే కొన్ని యాంకర్ ఇండస్ట్రీస్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక యాంకర్ ఇండస్ట్రీ వస్తే కొన్ని వందల సబ్సిడీ ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంటుంది. బందరు పోర్టు పనులకే దిక్కు దివాణం లేదు. రాష్ట్రంలో మరో నౌకాశ్రయం నెలకొల్పుతామని కేంద్రం ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం మళ్లీ కృష్ణా జిల్లా పర్యటనకు వస్తున్నారు. మచిలీపట్నం ప్రజాపథంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా 4,800 ఎకరాల్లో నౌకాశ్రయం నెలకొల్పేందుకు భూసేకరణపై స్పష్టమైన ప్రకటన చేయనున్నారు. గత 7 సంవత్సరాలు 8 సంవత్సరాలుగా
భగీరథ ప్రయత్నం చేస్తున్న మా ప్రయత్నాలు వివిధ రకాల అడ్డంకులన్నీ కూడా అధిగమించుకుంటూ చిట్ట చివరి అడ్డంకిగా ఉన్నటువంటి భూసేకరణ అనుమతుల్ని మచిలీపట్నం వాసులందరికీ కూడా ఒక తీపి కబురు తెలియజేయడానికి ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా ముఖ్యమంత్రి ప్రకటనలపై ఎవరికీ నమ్మకం లేదు. దురదృష్టం ఏంటంటే రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి ముఖ్యమంత్రి చెప్పే మాటలు ప్రజల్లో విశ్వాసం కలగటం లేదు. గతంలో 4-5 సార్లుగా ముఖ్యమంత్రి మాట ఇచ్చి తప్పటం వల్ల ఈ ముఖ్యమంత్రి ఇచ్చేటటువంటి మరి ప్రకటన ఇది జరుగుతుందా జరగదా అనేటటువంటిది సందేహం ఉన్నది. ఈ భూ సేకరణ గురించి కేవలం ప్రజలను మాయ చేయడానికి వస్తున్నారు. శాసనసభ్యుడు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు 500 రోజులకి ఉద్యమం వచ్చేది కాదు. ముందుగానే ఆయన ప్రకటన చేయించేవాడు ముఖ్యమంత్రితో. అవసరమైతే ఈ ఉద్యమాన్ని పనులు ప్రారంభించే వరకు కూడా కొనసాగిస్తానికి ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో నినదిస్తానికి సిద్ధంగా ఉన్నారు. సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన మన రాష్ట్రంలో మచిలీపట్నం ప్రధాన రేవు పట్టణం. ప్రాచీన కాలం నుంచి బందరు ఓడరేవు వివిధ దేశాల వాణిజ్యానికి పెద్ద కూడలి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో శాతవాహనుల కాలం నుంచి ఇక్కడ ఓడరేవు వాణిజ్యం దేశ విదేశాలకు విస్తృతంగా జరిగినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. గోల్కొండ నవాబుల కాలంలోనూ మచిలీపట్నమే ప్రధాన ఓడరేవు. 1611లో ఈస్ట్ ఇండియా కంపెనీ బందరులోనే తొలి వాణిజ్య కేంద్రం నెలకొల్పింది. ఇక్కడ నుంచి ఐరోపా, ఆగ్నేయాసియా, అరబ్ దేశాలకు ఎగుమతులు భారీగా జరిగేవి. ప్రకృతి బీభత్సాలతో రాను రాను బందరు నౌకాశ్రయం దెబ్బతింది. స్వాతంత్రానంతరం ప్రభుత్వాలన్నీ బందరు పోర్టు పునరుద్ధరణను పూర్తిగా గాలి కుదిలేశాయి. ఇప్పటికీ అదే కొనసాగుతోంది.